హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర డ్రై ఫ్రూట్ షాప్ అయితే పెట్టారు. ఈ షాప్ పెట్టి నాకు తెలిసి 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండిద్ది. అటు వెళ్ళినప్పుడల్లా వెళ్దాం అనుకుంటూ ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఈరోజు నేను మా బావగారు ఇద్దరం కలిసి డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వచ్చాము. మేము వచ్చింది ఒకదాని కోసం, కానీ ఇక్కడికి వచ్చాక కొన్ని టెంప్ట్ అయ్యి తీసుకోవాల్సి వచ్చింది అన్నమాట. మనకి స్టార్టింగ్ ఇలా ఉండిద్ది. షాప్ చాలా పెద్దది చూడడానికి. స్టార్టింగ్ మనం లోనికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి చాక్లెట్స్ ఉంటే కంపల్సరీ చాక్లెట్స్ చూడగానే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే. చాలా డిఫరెంట్ చాక్లెట్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ A to Z ఏ డ్రై ఫ్రూట్ ఐటమ్ అయినా సరే మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలానే కొన్ని స్పైసెస్ కూడా ఇక్కడ మనకైతే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్, నేను కొన్ని డ్రై ఫ్రూట్ షాప్స్లో కొన్ని చూడలేనివి కూడా ఇక్కడైతే చూశాను. అవేంటంటే బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళు కూడా కొన్ని తినడానికి ఉంటాయి కదా కొన్ని సపరేట్గా డ్రై ఫ్రూట్స్, అవి కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. నేను క్లారిటీగా మీకు లాంగ్ వీడియోలు అనేవి అవి ఏంటనేది లాంగ్ వీడియోలో అనేది కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. అండ్ అలానే ఇక్కడ మనకి హనీ కూడా అవైలబుల్గా ఉండిద్ది. న్యాచురల్ హనీసే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. దివాళీ టైంలో, కొన్ని ఫెస్టివల్స్ టైంలో, బర్త్డేస్లో, ఆఫీస్లో ఫంక్షన్స్ వాటికి ఏంటంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అందరూ సపరేట్గా ప్యాకింగ్ చేసి కూడా ఇస్తున్నారు కదా. మనకి ఇక్కడ ప్యాకింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఈ డ్రై ఫ్రూట్ షాప్లో మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే, మీరు ఏ ఐటెం తీసుకున్నా సరే ముందు టేస్ట్ చేసే తీసుకోమని చెప్తారు. ఇక్కడ అన్నీ టేస్ట్ చేసే తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలానే కాకపోతే బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే నాకు అనిపిస్తుంది. ఓకే, పావు కేజీ బాదం అయితే తీసుకున్నాము, 250 రూపాయలు తీసుకున్నారు. అలానే పావు కేజీ అంజీరా తీసుకున్నాము, 450 రూపాయలు అయితే తీసుకున్నారు. దీన్ని బట్టి కొంచెం ప్రైస్ అనేది కంపేర్ చేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువగానే అనిపించింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఐటమ్ ఫ్రెష్గా అయితే ఉంది. కొన్నిట్లే స్మెల్స్ రావడం, ఫ్రెష్గా లేకపోవడం అలా అయితే ఉండిద్ది కదా, కానీ ఇక్కడ అలా అయితే లేదు. కొంచెం ఐటమ్ అయితే ఫ్రెష్గా ఉంది. ఎంత ఫ్రెష్గా ఉన్నా మరి కాస్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.